పేరు కృష్ణ కొరటికల్ ఆత్మకూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మా కొరటికల్ పేరు నా పేరు కృష్ణ. ఇప్పుడు మా ముటకొండూరు ఆలయం నుంచి ముటకొండూరు వరకు వచ్చినాయని మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇక్కడ మోత్కూరు దాకా ఈ వాటర్ రావాలని మేము ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి దండం పెడుతున్నాం. ఇక్కడి దాకా కూడా మాకు నీళ్ళు వదిలిపెట్టాలని మేము కోరుకుంటున్నాం. మా రైతులందరూ ఇక్కడ కనీసం కోరుకుంటారు ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని, మా ఎంపీ గారిని. ఇక్కడ నీవు కొరటికల్ నుంచి ఇక్కడ ముటకొండూరు నుంచి ఇప్పటి వరకు ముటకొండూరు అక్కడ బాగుపేట అన్నీ నిండుకొని మూటకొండూరు వరకు వచ్చినాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు కూడా వస్తాయని ఇప్పుడు రైతులంతా ఇంకా మళ్ళీ నార్లు పోసుకుంటున్నారు వాగు ద్వారా. ఎమ్మెల్యే గారు ఈ కులాల బీసీ కులాల కోసం ఎమ్మెల్యే గారు తపన పడుతున్నారు. బీసీ బిడ్డ మా ఉమ్మడి నల్గొండ జిల్లాల వీర్లయ్య గారు ఇక్కడ స్థానికంగా ఒక్కడే ఉన్నాడు. అందుబాటులో అందరికీ కూడా బీసీ ఎవరికి కానీ ఏ చిందోని మాధవని మడ్డ ఎవరికైనా కానీ అందుబాటులో వండుకుంటా ఈ పేదలని చూడకుండా అందరికీ సమానం చూసుకుంటా ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు అయితే అందుబాటులో వండుకుంటూ బీసీల కోసమే కొట్లాడుతున్నాడు. 100% ముందంజలు ఉన్నాడు. తీన్బార్ మల్లన్న కూడా ముందంజలు ఉన్నాడు బీసీలకు వర్గీకరణకు. అందరూ కూడా మాకు ఈ ఏరియాలో ఇప్పటివరకు అయితే మంచి చేస్తుండు. ఇంకా కూడా రావాలని మేము అనుకుంటున్నాం. ధరణి పైన సార్ ధరణి కూడా గతముల ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ధరణి తెచ్చి రైతులకు పాస్బుక్ ఇవ్వాలని, పట్టాలు చేయాలని, మాసంటి పేదలకు నాకు ఎకరం ఉంది నాకు పట్టా లేదు దున్నుకుందామని పక్క పంటోళ్ళు ఉన్నోళ్ళు కూడా నా భూమిని కబ్జా పట్ట చేసుకురు నాకు తెలియకుండా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ధరణి పేరును తీసేసిన ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి దండాలు పెట్టుకుంటూ మాకు ఉన్న భూమి అయినా మాకు పట్ట చేసేయాలని మేము కోరుచున్నాం. సీఎం గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. ఇప్పటివరకు అయితే మా పేదలకు చాలా భూములు ఉన్నాయి, గుంజుకుంటుర్రు. ఉన్న పాస్బుక్లు ఉన్నోళ్ళు ఇప్పటివరకు మాకు ఆ పాస్బుక్ లేక తనలాడుతున్నాం. మా భూములు చాలా పోయినాయి. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మాకు ఎమ్మెల్యే గారు సొన్న తీసుకొని మీరు ఏదైనా చేసి సీఎం గారి కాడికి పోయి మాకు పట్టాలు చేపియాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటివరకు అందుబాటులోనైతే మేము మా పొలిటికల్ ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా మేము ముందంజలు ఉంటాం. ఎప్పటికీ ఎమ్మెల్యే గారికి మేము దగ్గరలో మేము ఆ ఎమ్మెల్యే గారికి ఇది చేయరంటే ఎమ్మడే చేస్తాం. దానికోసం మేము ఎక్కడ వెనకాడవు. బీసీలు కులగరణ అందుబాటులో మంచిగా చేసుకుంటూ ఇంకా కూడా చేయాలని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఆ కులగరణ చేస్తే ఏమవుతుందో ఏం కథనో మాకేమైనా ఇబ్బంది అవుతుందో అని రెడ్డిలు కానిస్తలేరు కొంతమంది. ఇప్పుడు అది రెడ్డిలైనా ఎవరైనా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అందరం సమానం ఉండాలని దాన్ని ముందుకు తీసుకొచ్చి చేస్తున్నాడు. ఎస్సీ వర్గీకరణ పైన ప్రజల స్పందన ఏ విధంగా? ఎస్సీ వర్గీకరణ పైన చాలా మంచిగా ఉంది అని చెప్తున్నారు. ఎస్సీల మాదిగా మాల ఇద్దరు ఉన్నారు. నేను మాలకు సంబంధించిన వాడిని. అది కూడా చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. చేసి ఇంకో కొద్ది రోజులలోనే నీకు ఏదైంది రిజర్వేషన్లు చెప్తాడని అంటున్నాడు. చేస్తాని ముందుకొచ్చి కులగరణ అయిపోగానే దాన్ని బీసీ ఎంతమందికి ఎవరికి ఏం రావాలనో ఆ హక్కులను ప్రకటిస్తాడని మేము అనుకుంటున్నాం. రానున్న స్థానిక ఎన్నికలపైన మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మీరు ఏం చెప్పదలుచుకోరు? మా ప్రజలకు ఏదైనా ఉన్న ఎమ్మెల్యే గారు అయినా, గెలిచిన సర్పంచ్ గారైనా, ఎంపీటీసీ గారైనా, జెడ్పీటీసీ గారైనా, ఎంపీపీ గారైనా ఏ ఒక్కరు నిలబడ్డా, ఎస్సీ నిలబడ్డా, బీసీ నిలబడ్డా, రెడ్డి నిలబడ్డా, ఒకరు నిలబడ్డా అందుబాటులో ఉండి ఏ ఒక్క రైతుకైనా ఎవరికైనా ఆపద వచ్చినా అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటూ బీదలకైనా ఎవరికైనా మన అనుకొని చేసి ఏ సమస్యలు వచ్చినా ఓ పోలీస్ స్టేషన్ అయినా ఓ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఏడికి పోయినా చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే అందుబాటులో ఉండి చేసుకుంటూ ఇప్పటివరకు అన్ని విధాలా మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా అందరూ ఈ మా పార్టీ ఏ పార్టీ అనుకోకుండా అందరికీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎమ్మెల్యే గారైనా, ముఖ్యమంత్రి గారైనా, ఎంపీ గారైనా
అది మా ఊరిలో కొద్దిగా వెనుకబడి ఉన్నాం. అన్నిట్లల్లో కొద్దిగా మాకు ముందుకు ఉండాలని మేము అనుకుంటున్నాం. అట్లాగనే సార్, గత కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇచ్చారు, బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్? గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖరుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇల్లు మా గడప గడపకు తిరిగిన ఇందిరమ్మ ఇల్లే ఉంటుంది. దాదాపుగా అప్పుడు ఇందిరమ్మ ఇల్లే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇందిరమ్మ ఇల్లులే ఉన్నాయి. ఇంతవరకు కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు అనేది ఇక్కడ మా ఏరియాకే లేదు, ఇంతవరకు రాలేదు. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తేడా అయింది సార్. బీఆర్ఎస్ పాలన ఏంటంటే అది రాజరిక పాలన. ఎవరిని కూడా అంటిముట్టుగానే రానియకుండా ఏది సంక్షేమ పథకాలు మా ఎమ్మెల్యే గారు, అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఎన్నడూ వచ్చి ఇక్కడ అభివృద్ధి ప్రకారంగా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ ఒకటెనుక ఒకటి. సరే, కొంతమంది గిట్టనోళ్ళు అంటున్నారు నాకు ఇది రాలే అది రాలే, ఓ తాగోతులను తీసుకొచ్చి మన తాపించుకొచ్చి మీడియా ముందుకు తీసుకొచ్చి చిట్పిస్తున్నారు ముఖ్యమంత్రి గారిని అని. అది కన్ఫామ్గా తెలుసుకొని వెనకంగా మళ్ళీ వాళ్ళే వచ్చి మీడియా ముందుగా నాకు వచ్చినాయని మళ్ళీ వాళ్ళే దండం పెట్టుకుంటా ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటూ ఇప్పుడు మంచిగా వస్తున్నాయని ప్రతి ఒక్క రైతు అయినా ఎవరైనా పేదోళ్ళైనా మూసి ప్రశ్నల కోసం కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది మంచిగా ఉందంటారు. నల్గొండ బిడ్డలు ఖచ్చితంగా దాన్ని ఆ మూసి సుందరీకరణ చేస్తే చాలా వరకు బాగుపడతారని మా ఆకాంక్ష. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. మా పేరు